హై వ్యూవర్స్, హర్ష సాయి అనబడే వ్యక్తి గురించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఇతను అని చెప్పి టీవీ ఛానల్స్లో న్యూస్ వచ్చినప్పుడు నేను అప్పుడు చెప్పున్నా. ఇప్పుడు ఇతనికి ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారు ఏంటి అన్నప్పుడు అతను చేసే వీడియోలు, ఆ వీడియోలో ఉన్న క్రియేటివిటీ అండ్ మోర్ అతను ఏదో దాన ధర్మాలు చేస్తున్నాడంటే ఫీల్ అవుతున్నారు కదా. వాళ్ళంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అదంతా కూడా స్క్రిప్టెడ్ వర్షన్ అది. అండ్ ఆ ఫ్యాన్స్ అన్నలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏదో ఒక రోజు పిచ్చోళ్ళు అవడం గ్యారంటీ. పిక్చర్స్ అయితే బట్ అరే ఫూల్స్ అయ్యామరా అన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చింది. మీరు ఏదైతే చూసి నిజం అనుకున్నారో అది అబద్ధం విషయం మీకు తెలిసింది, బట్ టైం పట్టింది అన్నట్టు చెప్పున్నాను. ఇప్పటికి అర్థమైన వాళ్ళు అర్థమయ్యేదిలే అని ఆ రోజు చెప్పున్నా. ఇదే విషయం చాలామంది ఓపెన్గానే చెప్పున్నారు. ఈరోజు అతని మీద ఒక ఆమె కేసు పెట్టింది కదా, దానికి సంబంధించి కొన్ని ఆడియో బయటకు వస్తున్నాయి కదా. అందులో ఒక ఆడియో బయటకు వచ్చింది. అందులో క్లియర్గా లోటస్ 360 అని చెప్పేసి బ్యాన్ అయినటువంటి, కేంద్రం బ్యాన్ చేసిన యాప్ అది, దానిని ఇతను ప్రమోట్ చేశాడు. తన డిస్క్రిప్షన్ లింక్స్ అవి పెట్టుకోండి. దానివల్ల ఇతనికి 10 కోట్లు దాదాపు ఎంతో డబ్బు అంట. చూడండి, అసలు ఆ యువ సామ్రాట్ రాబాను ఎవరో ఒక అతను వచ్చి చెప్పినాడు కదా మొత్తం ఇతని గురించి పక్కా ఫ్రాడ్ అండి హర్ష సాయి. అతను ఒకవేళ ఎవరికైనా ఇది ఇచ్చాడు అనుకుంటే, అది నిజంగానే అనుకుంటే, అది మహా అయితే ఒక 10% అయితే అతనికి దానికి 10 వస్తాయండి డబ్బులు, అంతకు మించి వస్తాయండి. ఆ బెట్టింగ్ యాప్ ద్వారా 100 కోట్లు కూడా సంపాదిస్తారండి వీళ్ళు. ఒక యాప్కే కోట్లు వస్తాయండి వీళ్ళకి అని చెప్పుకున్నాడు. ఈ ఆడియోలో అదే లీక్. ఏంటది, మెగా మూవీ టీం వాళ్ళు మన మూవీ తీస్తున్నాము, మీరేమో బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటే పరువు పోయింది, వద్దు అయితే అంటే. నాకు వద్దు అవన్నీ. ఒక యాప్ ప్రమోట్ చేశారనుకో నాకు 10 కోట్లు వస్తాయి. అలా ప్రమోట్ చేస్తుండటం వల్లే నేను ఇంకా ఫేమస్ అవుతా. నా ఫ్యాన్స్ కూడా అవే ఇష్టం. ఏం కాదు, మీరు ఎలాగైనా సరే అనుకోండి, నేను యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉంటా. సినిమాకు కూడా అదే ప్లస్ అవుతుంది, మీకు తెలియదు, నేను చెప్తున్నా వినండి అన్నట్టుగా అందులో ఉంది. మొన్న మధ్య అమ్మాయిని బ్యాట్ చేస్తూ కొన్ని ఆడియోలు, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇతను చెప్పింది అన్నట్టు. సో నేను అందుకే అంటున్నా, అమ్మాయి తప్ప ఇతను తప్ప అన్నది మనం తర్వాత మాట్లాడుకున్నాం. నేను మాట్లాడేది మాత్రం పక్కాగా క్లారిటీగా ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో మాత్రం తెలిసి 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 మరి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తూ అన్యాయంగా కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్డును పడాలి చేయడం కారణం అంటే వీళ్ళే. మరలా చెప్తున్నా, ఇందులో కూడా మరలా అదే అన్నాడు. నేను ప్రమోట్ చేయకపోతే ఇంకో 10 మంది దీన్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేను ప్రమోట్ చేస్తాను. నేను జాగ్రత్తలు చెప్తాను. మరలా ఇక్కడ అదే ఓవర్ యాక్షన్ మరలా. సో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, చాలా యూట్యూబ్ ఛానల్స్ తోపులు తురుములు అంటూ అసలు ఎవడు ఏమన్నట్టు ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నావు చాలా జెన్యున్గా మాది ఉండిద్ది అన్నట్టుగానే చెప్తూ అలా కొన్ని ఉన్నాయి. అయినా సరే ముందు వచ్చేసి దిక్కుమాలిన యాడ్స్, మొత్తం పెయిడ్ యాడ్స్ అవి. అసలు ఆ కడుపుకి అన్నం తినడు ఎవడు కూడా యాడ్స్ ప్రమోట్ చేయడు. నిజంగానే ఒక ఇంటలెక్చువల్ సబ్జెక్ట్ మీద వీడియో వేస్తున్న ఎవడైనా కానీ అటువంటి దిక్కుమాలిన యాడ్స్ని ప్రమోట్ చేయడు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అంటే ఇది అర్థం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. పైన బిర్యానీ తింటున్నాడు, కింద ఇంకేదో చేస్తున్నాడు. నేను నెగిటివ్గా అంట్లో ఉన్నదే చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. అటువంటి వాళ్ళు మీరు ప్రమోట్ చేసిన, అటువంటి వాళ్ళ మీకు సంబంధించి మీరు ఫాలోవర్స్గా ఉన్నా, అటువంటి వాళ్ళకి సంబంధించి ఆ ఛానల్స్ మీరు సబ్స్క్రైబర్స్గా ఉన్నా, వాళ్ళు మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టే. చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము తీస్తున్నాం అన్నట్టుగా పనికి చిన్నమలు తీసే వాళ్ళు ఉన్నారు. మేము చెప్తే వింటున్నారు కాబట్టి దిక్కుమాల యాడ్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మేము చెప్పే వాళ్ళు వింటారు కాబట్టి మేము చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేమంటే ఈ యాడ్ మేము కాకపోతే ఇంకొకరు తీస్తారు కాబట్టి ఇప్పుడు మేము తీసాం, దానివల్ల ఈ డబ్బులు మేము వేరే మంచిదానికి వాడతాం. అదే వేరే చేస్తే ఈ డబ్బులు ఇంకా చెడుకు వాడతాడు. అమ్మో, దీనిలో 0.01% నాకున్నా కానీ డబ్బులు వెనకేసుకోవచ్చాము. ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు గతంలోకి ఒకసారి వెళ్ళండి. జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి. ఇప్పటికీ నేను అలాగే ఉన్నా. నన్ను చూసి మా ఫ్రెండ్స్ చాలామంది ఎలా అంటారు, ఎందుకు నీ ఛానల్స్కి యాడ్స్ వస్తే నువ్వు తీసుకొని. అరే నాయన, ఆ యాడ్స్కి సంబంధించి నేను తీసుకుంటూ వాటి మీద ఏదో ఒక రోజు నేనే న్యూస్ ఇవ్వాల్సి ఉండేది, కేసు అయిందనో దానివల్ల నష్టమైందని. తీరా ఫస్ట్ ఆ యాడ్ పెయిడ్ ప్రమోషన్ అంటే అదే వస్తే నా సిగ్గుపోయే పరువు బెదిరిపోయి నా వల్ల కదరా బాబు అని చెప్తున్నా. అదే నిజం కూడా. సో విషయం ఏంటి, ఇప్పటికన్నా మీరు యాడ్స్ ప్రమోట్ చేసే ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫూలిష్గా గొప్పవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు అండ్ సమాజానికి సేవ చేస్తున్నట్టుగా దయచేసి ఫీల్ అవ్వకండి. సీరియస్లీ వాళ్ళు చాలా చాలా కన్నింగ్ అండ్ చాలా సెల్ఫిష్, అన్నింటికి మించి జనాన్ని ఫూల్ చేసే బ్యాచ్ వాళ్ళంతా కూడా.